లోపలనే సర్వము ఇమిడి ఉంటున్నాయి. Everything is contained within this అయ్యా I. నీవు ఎప్పుడు వచ్చావు అని ప్రశ్నిస్తే If we question, when did you come? నేను నిన్న వచ్చాను అంటాడు. I came yesterday. నిన్న వచ్చినది ఎవరు? Who came yesterday? నీవా ఈ దేహమా? You or your body? దేహం వచ్చింది కానీ నీవు రాలేదు. Body came, not you. దేహమునే నేనని భావించి నిన్న వచ్చానంటున్నావు. You identify yourself with the body and reply, I came నేను yesterday. తెల్లవారు వస్తుండగానే కాలు జారి పడ్డాడు, కాలు విరిగింది. Next morning what happened was, due to slip, he sustained a fracture. నా కాలు విరిగింది అంటున్నాడు. My leg fractured, you say. నిన్న దేహమే తాననే భ్రాంతితో నేను నిన్న వచ్చానంటున్నాడు. Identifying with the body, you said, I came yesterday. ఈనాడు కాలు విరిగేటప్పటికి నా కాలు అంటున్నాడు. కాలు తనకంటే ప్రత్యేకమైనది కదా. And today you say, my leg. It means you are different from your body. ఈ మై లెగ్ అనేటువంటిది మై ఎవరు? When you say my leg, who is this my? ఇది లెగ్ నీవు కాదు. You are not the leg. దేహం నీవు కాదు. You are not the body. కేవలము నేను అనేటువంటిది ప్రత్యేకంగా ఉంటుండాలి. The real you is I, the ఈ self. విధంగా నిత్య జీవితంలో మనము ప్రతి చిన్న పదమును కూడాను ఉపయోగపెడుతున్నప్పుడు ఐ ఐ ఐ ఐ ఐ అనేటువంటి పదమే నిత్య సత్యమైనటువంటి పదము. In every context and situation, we make use of this word I. కనుక ప్రతి మానవుడు కూడాను తన యందు ఉన్నటువంటి ఐ, Everyone should know the I within. ప్రతి వ్యక్తి యందు కూడాను నేను అనేటువంటిది సమానంగా ఉంటుండాలి. This I is uniform in everybody. సర్వుల యందు ఉండినటువంటి దైవత్వము ఆ ఐ ఒకటే. God is one and the same in the form of ఈశా I. వాస్యం మిగతం జగత్. The whole universe is full of the divinity. ప్రతి వ్యక్తి యందు కూడాను ఉన్నటువంటి పరమాత్మలు ఐ అనేటువంటిది. God is present in everyone in the form of I. నేను అనేటువంటిది ఎక్కడ ఉందో అక్కడంతా భగవంతుడు ఉన్నాడు. Wherever you have I, there is God.